Turn to 1 Corinthians chapter 10, verses 6 to 9. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకుందాం. I will read in English. Now these things were our examples to the intent we should not lust after evil things as they also lusted, neither be idolaters as were some of them. As it is written, the people sat down to eat and drink and rose up to play. Neither let us commit fornication as some of them committed and fell in one day 320,000. Neither let us tempt Christ as some of them also tempted and were destroyed of serpents. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 నుండి 10 వచనాల వరకు తెలుగులో కూడా మనం విందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. నరులు తినుటకు త్రాగుటకును కూర్చోండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుడి చేత నశించిరి. So in the earlier verses of this chapter, we have already learned how God provided for Israelites. గడిచినటువంటి అధ్యాయాల్లో మనం నేర్చుకొని ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా వారి అవసరతలను అనుగ్రహిస్తూ వచ్చాడు. And he even protected them in the midst of attacks from the enemy, especially those from Egypt. అలాగే ఐగుప్తులో ఉన్నప్పుడు మరి వారి యొక్క శత్రువుల దాడి నుండి ఏ విధంగా వారిని సంరక్షించాడో కూడా మనం చదువుకున్నాం. They had the privilege to see the miracle, even like the parting of the sea, and to follow Moses and to be united with him. మరి వారు గొప్ప అద్భుతాలు చూశారు. ఎలాంటి అంటే సముద్రము పాయలైపోవటము, ఆరిన నేలలో వారు నడవటము, మోషేతో కూడా వారు నడవటము, మోషే ఆజ్ఞలకు మోషే యొక్క మాటకు వారు విధేయత చూపించడం మనం నేర్చుకున్నాం. And in the wilderness journey, when they were hungry, the Lord had provided for them in the form of manna, and even to quench their thirst, the Lord had provided for them water in miraculous way. మరి వారందరూ కూడా అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా వారికి ఆకలి వేసినప్పుడు ఆహారం నిమిత్తమై మన్నాను అనుగ్రహించి మన్నాతో వాళ్ళని పోషించాడు. అలాగే వారికి దాహం వేసినప్పుడు ఆ అరణ్య మార్గంలో కూడా మరి రాతిని కొట్టడం ద్వారా అక్కడ వారు తాగడానికి నీరును అద్భుతంగా నీళ్లు ఆహారం వారికి సహాయం చేస్తూ వచ్చాడు. Since these were provided miraculously by the Lord and these food were kind of heavenly food, the Lord wanted the people to partake of it by faith. ఇవన్నీ కూడా వారికి అద్భుత రీతిగా అనుగ్రహించబడినవి. వారికి దేవుడు ఆ ఆహారం ఇచ్చాడు, ఆకలి తీర్చారు. మరి ఇవన్నీ కూడా వారు విశ్వాసము ద్వారా వీటిలో పాల్గొనగలిగారు. But then many enjoyed all these blessings without having faith in Christ. అదే సమయంలో చాలామంది విశ్వాసము లేకుండానే, యేసుక్రీస్తునందు విశ్వాసం లేకుండానే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఎంజాయ్ చేశారు, వారు సంతోషించారు. And they don't having faith, they also went before the devil and the sins of this world. అలాగే వారు విశ్వాసం లేకపోవడం ద్వారా వారు మరి లోక సంబంధంగా నడుచుకున్న వారై ఉన్నారు, అపవాదులు వెంబడించారు వారు. And here in these verses that we read, God's word is bringing our attention to some particular sins of Israelites. మరి ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో మరి ఇశ్రాయేలు చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి తప్పిదాల గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. And through that, God's word is reminding us we should not be like them. We should not follow them in the way that they conducted. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడంటే మనము వారి వలె నడుచుకోకూడదు, వారు చేసినట్లుగా చేయకూడదు అని బోధించబడుతున్నాం. This is similar like how many who grow in the church, in the context of the church, they enjoy many blessings from Christ. They may be part of the church. They may say, oh, I am following this pastor, or I am partaking of the Holy Communion, I am baptized. They may be part of the covenant community, but yet they may be living in sin. ఇది ఎలా ఉంటుందంటే ఒక సంఘము వలె
సంఘములో కూడా మరి అనేక మంది ఉంటారు. వారు ఆ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ప్రభు వలలో పాల్గొంటారు, మరి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటూ ఉంటారు. అయినా కూడా అనేక మంది వారు తమ పాపాల్లో కొనసాగుతూ ఉంటారు. Many who are part of the church don't think that everybody who is coming to church, they are all believers. Some of them, they may be part of the church, yet they live in terrible sins and sinful life. కాబట్టి సంఘానికి వచ్చేవారందరూ కూడా విశ్వాసులు అని అనుకోవద్దు. మరి కొంతమంది విశ్వాసం లేకుండా కూడా వస్తారు. వారు తమ యొక్క పాపంలో కొనసాగుతూనే ఉంటారు. And the first sin that is mentioned here is about the lust of Israelites. మరి మొదటి పాపం ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశలు. They were not happy with the manna that the Lord has provided. దేవుడు వారికి ఇచ్చినటువంటి మన్నాతో వారు సంతృప్తి చెందలేదు. In Numbers chapter 11 verses 4 to 6, we will read that. Let us turn to that portion. సంఖ్యాకాండము 11వ అధ్యాయము Numbers chapter 11 verses 4 to 6. Here the word of the Lord says, the mixed multitude that was among them fell a lusting, and the children of Israel also wept again and said, who shall give us flesh to eat? We remember the fish which we did eat in Egypt freely, the cucumbers, the melons, the leeks, and the onions, and the garlic. But now our soul is dried away. There is nothing at all beside this manna before our eyes. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి చూసినట్లయితే, వారి మధ్య ఉన్న మిత్రజనము మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచుగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మచిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొని. So they are murmuring against God. They are asking, oh, is there any other food? Why God is giving us manna every day? వారు ఇప్పుడు దేవుని దగ్గర సణుగుకుంటూ ఉంటున్నారు. ఏంది మన్నా లేకుండా ఇక ఏ విధమైనటువంటి ఆహారం లేదా అని దేవుని మీద సణుగుతున్నారు. Some children in home are like that. When mothers cook the same food every day, you may complain, oh, mommy, is there anything else here? Why you are cooking the same breakfast, same lunch, same curry every day? మరి కొంతమంది పిల్లలు ఇంట్లో ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. వారు కూడా వాళ్ళ యొక్క తల్లి రోజు ఒకే ఆహారం వండుతుంది అనుకో, ఏమా రోజు ఇదే వండుతాయంటే ఇంకా వేరే ఏమి లేవా, వేరే ఏది వండవా, ఇదే బ్రేక్ఫాస్ట్, ఇదే లంచ్, ఇదే డిన్నర్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. And you will say, oh, it's not about taste, it's not delicious, I don't want to eat. ఇది ఏమంత రుచిగా లేదు, ఇది బాగా లేదు, నాకు తినడానికి ఇష్టం లేదు అని చెప్తుంటారు. But we need to understand, even the food that we have, even if it's the same every day, it's a gift. Especially our parents work hard to prepare it out of love for us. They work hard to earn the money, to buy the vegetables or the food, and then they work hard. The mothers work hard and prepared it for us and bring to the table. Then we come, we were enjoying out playing. Maybe we were doing our own games and all that, and then come to the table, and it's very easy to sit there and complain. చూడండి, కాబట్టి మరి వారు ఎంతో కష్టపడి, అది రోజు ఒకే ఆహారం అయినా సరే వారు ఎంతగానో ప్రయాసపడి మరి తల్లిదండ్రులు సంపాదించి మీకోసం వండి అన్నీ సిద్ధపరిచి టేబుల్ దగ్గర తీసుకొస్తే నువ్వు చక్కగా ఆడుకొని నీ ఇష్టమైన పని చేసి వచ్చి చివరికి అక్కడికి వచ్చి అది చూసి మరి ఇది బాగలేదు, ఇదేనా అని చెప్పేసి ఇలా కంప్లైంట్ చేయడం చాలా సులభం. But we must know that it's also a blessing from the Lord that we have food every day. May not be very tasty and delicious as we expected, but still God provides for us. కాబట్టి ప్రతిరోజు మనం ఆహారం కలిగి ఉన్నందుకు మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మనం రకరకాల ఆహార పదార్థాలు తినలేకపోవచ్చు, కానీ మనకి ఆహారం తింటున్నాము కాబట్టి దాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉండాలి. Even in our country, in many states, there are many who live in such a situation that they are worried what they will eat for lunch or what they will eat for dinner, or they may not have food for the dinner or the lunch, and some families are worried, what we will provide for the children. మరి ఈరోజు
మన దేశంలో చూసినట్లయితే చాలా చోట్ల చాలామంది కనీసం మధ్యాహ్నం భోజనం ఏం చేయాలి, సాయంత్రం ఏం ఆహారం తినాలి అన్న ఆలోచనలో మరి ఏమి తినాలబ్బా అని ఏమి తినాలా అని తినడానికి ఏమీ లేని పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఇదిగో ఈరోజు సాయంత్రం ఏమి పిల్లల కోసం ఏం సిద్ధపరచాలి, ఈరోజు మధ్యాహ్నం వారికి ఏమి వండాలి మరి అని ఎంతగానో మరి దిగులు పడుతూ చింతిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నవి. Now, I have heard from friends who visited Manipur that many families there, they eat only 2 times a day. మరి నా స్నేహితులు మణిపూర్ విజిట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు, అక్కడ చాలా కుటుంబాలు రోజుకి 2 పూటలు మాత్రమే తింటున్నారు. I think it's breakfast and dinner, and both times they eat rice. మరి చూడండి, అది ఉదయకాలము మరి సాయంత్రమే బ్రేక్ఫాస్ట్ డిన్నరే, ఈ 2 సార్లు కూడా మరి అన్నమే వాళ్ళు తింటున్నారు. And they are happy living in that way because that's only they have. They are not rich and they have not so many resources, and they have to live contented with what they have. కాబట్టి అంతవరకే వారు తినగలుగుతున్నారు, వారి దగ్గర ఉన్నది దాంతో వారు సంతృప్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. Imagine in your family, your father and mother said, okay, tomorrow onwards, breakfast and dinner will be rice and some dal and not lunch. ఒకవేళ ఊహించుకోండి, మీ కుటుంబాలు కూడా మీ యొక్క తల్లిదండ్రులు రేపటి నుంచి మనకి బ్రేక్ఫాస్ట్ డిన్నరు ఇవి కూడా మరి అన్నమే, అది కూడా కందిపప్పుతో ఉంటుంది, మధ్యలో లంచ్ లేదు అని చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. You may start complaining a lot. You may start murmuring a lot. వెంటనే మనం సణుగుతాము, గొణుగుతాము, తిడతాము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాము మనం. Israelis were no better than us. మరి అలాంటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మనకంటే వారే కొంత మేలు అనుకోవచ్చు. They were also disappointed with the manna, everyday manna. వారు కూడా ప్రతిరోజు యొక్క మన్నా చేయడం ద్వారా చాలా అసంతృప్తికరంగా ఉన్నారు వాళ్ళు. And then they were comparing their life with Egypt. వారు ఇప్పుడు వారి యొక్క జీవితాన్ని ఐగుప్తులో వాళ్ళ జీవితం ఎలా ఉన్నది, ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉన్నది అని అలా పోల్చుకొని చూసుకుంటున్నారు. I was saying, oh, when we were in Egypt, under the Pharaoh, we had a lot of fish every day. We had a lot of cucumber. We had a lot of honey, and we were enjoying the food that they were giving. ఐగుప్తు యొక్క రాజు బానిసత్వంలో ఉన్నప్పుడు మా ప్రతిరోజు కూడా చేపలు ఉండేవి, కీరకాయలు ఉండేవి, దోసకాయలు ఉండేవి, ఉల్లిపాయలు ఉండేవి అని వీటన్నిటిని కోసం ఇవన్నీ మేము ప్రతిరోజు తినేవాళ్ళం అని జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు. Now we are free, but we have only manna. అయితే ఇప్పుడు ఆ బానిసత్వం లేదు, కానీ తినడానికి ఏమి లేవు, మన్నా తప్ప ఏమి లేదని. So they are not valuing the redemption that the Lord gave to them out of the bondage in Egypt. They are looking at the physical things and say, oh, that was better. Living in bondage under the Pharaoh was better. వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ బానిసత్వ విడుదల గురించి పెద్దగా ఆలోచన చేయట్లేదు, కానీ వారు భౌతిక సంబంధమైనటువంటి ఆహార పదార్థాల గురించి వాళ్ళు ఆలోచన కలిగి శ్రద్ధ కలిగి ఉన్నారు. ఇదిగో బానిసత్వంలో ఉన్నా సరే మంచి భోజనం చేస్తాం కదా, అదే బాగుంది అనుకుంటున్నారు వాళ్ళు. It is like somebody, maybe imagine a prisoner, he was in jail. ఇది ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక చెరసాలలో ఉన్నాడు, చెరసాలలో ఉన్న వ్యక్తి He don't have freedom. అతనికి స్వేచ్ఛ లేదు. But the government provides good food, maybe parota, chicken, all that every day. You have to do some work in jail and you are happy there in the cell. అతన్ని జైల్లో ఉంచి గవర్నమెంట్ వారు ప్రతిరోజు కూడా అతనికి భోజనం పెడుతూ పొరాటా అని రకరకాల ఆహార పదార్థాలు పెడుతూ కొంత పని చేపిస్తూ అలాగా సంతోషంగా అతను ఉంటున్నాడు. But I hear that nowadays in jail food is good. మరి ఈ రోజుల్లో జైల్లో కూడా మంచి భోజనాలు పెడుతున్నారని నేను విన్నాను. And then after 5 years or 10 years he spent his life in jail. He enjoyed the food. He became fat and he is so happy. After that the court gave him release and he is out of the prison. ఒక 5 లేదా 10 సంవత్సరాలు చెరసాల జీవితం జీవించిన తర్వాత అక్కడ రోజు తిని బాగా ఒళ్ళు బలిసి ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చెరసాల నుంచి విడుదల పొందేటనుకో. Now there is no free food. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఉచితంగా భోజనం లేదు. Now he has to work hard outside to get some food. ఇప్పుడు భోజనం తినాలి అంటే అతడు బయటకు వచ్చి చాలా కష్టపడి పని చేయాలా. And then he may not have some work because he was already in prison and people may not be happy to employ him. అతడు ఆల్రెడీ చెరసాలలో ఉండొచ్చాడు కాబట్టి, జైలు జీవితం గడిపాడు కాబట్టి అతనికి ఎవడు కూడా పని ఇవ్వడానికి కూడా ఇష్టం చూపించకపోవచ్చు. అందువల్ల అతనికి పని దొరకకపోవచ్చు. Maybe he goes to his family and the father or the mother or the siblings, they will provide some food.
అప్పుడు తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు, తన యొక్క బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, మరి తన రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత ఆహారం పెట్టవచ్చు. And instead of being thankful, he says, oh no, you know, the food in prison was far, far better than what you all give to me now. వాళ్ళు పెట్టినటువంటి భోజనం తిని వాళ్ళకి థ్యాంక్స్, కృతజ్ఞత చెప్పడానికి బదులుగా, ఏంది మీరు ఈ భోజనం పెట్టడం, నాకు జైల్లో ఎలాంటి భోజనం పెట్టేవాడో తెలుసా అని దాని గురించి చెప్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? So he preferred to be in jail and enjoy the good food rather than cherishing the freedom that he have. అలాంటి వారు ఆ చెరసాలలో ఉండి అక్కడ ఉన్న పెట్టే భోజనం తినడానికే ఇష్టపడతారు, కానీ ఆ చెరసాలలో నుంచి విడుదల పొందడానికి ఇష్టపడరు, దానిలో ఉన్నటువంటి స్వేచ్ఛను అనుభవించడానికి ఇష్టపడరు. Israelis were like that. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన, వారి విధానం కూడా అలాగే ఉంది. They were not thankful for the freedom that the Lord gave from the great bondage and slavery they were going through in Egypt. మరి వారు ఐగుప్తు బానిసత్వంలో పడుతున్నటువంటి ఆ శ్రమల నుండి, ఆ బంధకాల నుండి, ఆ బానిసత్వం నుంచి దేవుడు వారిని విమోచించిన విధానం బట్టి వారు సంతోషంగా లేరు. And they were not thankful for the freedom of worship they had. At that time they had work, they had food to eat, but they don't have freedom to worship God. But now God redeemed them. They can worship Christ. They can offer sacrifices or follow the Lord. All this is possible, and they are not cherishing that freedom that the Lord gave. అయితే దేవుని ఆరాధించడానికి, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి, దాని పట్ల కూడా వారికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ ఆ చెరసాలలో ఉన్నప్పుడు వారు పని చేసుకోవడం తప్ప మరి అక్కడ ఆరాధన చేసుకోవడానికి సమయం ఉండేది కాదు. అయితే ఇప్పుడైతే సమయం ఉంది, స్వేచ్ఛ ఉంది, ఆరాధించుకోవడానికి, ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించడానికి, ఆ బలులు అర్పించుకోవడానికి వాళ్ళకి సమయం ఉంది. కానీ దాని యందు వారికి సంతోషం లేదు, ఆనందం లేదు. They were so caught up in the lust. ఎందుకంటే వారు తమ యొక్క ఆశలతో బంధించబడ్డారు. They always want good food, good facilities, and they want that even at the expense of true worship. వారు ఎప్పుడు కూడా మంచి ఆహారము, మంచి జీవితం, మరి వారి ఆరాధనలో కూడా మరి వారు అలాంటివి వారు కోరుకుంటున్నారు అనమాట. And sadly, in our age also this is happening. మరి మన యొక్క కాలంలో కూడా, మన సమయంలో కూడా ఆలోచనలో ఇట్లాంటిదే జరుగుతూ ఉన్నది. People like to go from one place to another, compromising true worship, compromising all the spiritual privileges that we have in some places. మరి చాలామంది ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి, ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి ఆరాధనకు వెళ్తారు. ఎందుకంటే వారు ఆ ఆరాధనలో ఉన్నటువంటి వారికి నచ్చిన విధానాన్ని ఎన్నుకొని నిజమైనటువంటి ఆరాధన జరిగే స్థలాన్ని కూడా విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంటారు. Many youngsters, when we talk to the youth, they are not happy to stay in Vizag. మరి చాలామంది యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు మరి విశాఖపట్నంలో ఉండడానికి వారు సంతోషంగా ఉండట్లేదు. Oh, here the salary is so small. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ జీతం ఇస్తారండి. I don't know what will happen to us in the future, to our families if I get married. ఒకవేళ నాకు వివాహం జరిగితే మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో, నా కుటుంబం ఎలా ఉంటుందో అని ఆలోచన చేస్తుంటారు. So people are thinking, oh, how can I go to America? How can I go to Gulf? How can I go to Singapore? Or maybe how can I go to Mumbai, Delhi, big cities and make money? ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తూ, నేను అమెరికా ఎట్లా వెళ్ళాలా, దుబాయ్ ఎట్లా వెళ్ళాలా, సింగపూర్ వెళ్ళాలా, లేదా బొంబాయి, ఢిల్లీ ఇలా రాష్ట్రాలకు, పెద్ద ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బాగా డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటున్నారు. They are not willing to be content with what we have here. Maybe your salary is low, maybe your status is low, but you have freedom to worship God. There is true preaching of God's word. Instead of being content with what God has provided, always dreaming and thinking about, going before big salary, big cities, and thinking that everything will be okay if we have a lot of money coming every month to our account. వారు ఇక్కడ దేవుడు వారికి ఇచ్చిన దాంతో వారు సంతృప్తి చెందకుండా సరి అయినటువంటి వాక్యం వినే అవకాశం ఉంది, చక్కగా స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందకుండా ఇంకా ఎక్కువగా సంపాదించాలి, కాబట్టి విదేశాలు వెళ్ళాలి, వ్యాపారాలు చేయాలి, ఇంకా బాగా సంపాదించాలి, వచ్చే డబ్బులతోటి సంతృప్తి చెందాలి అని దాని మీదే ఆలోచన పెట్టి దాని కొరకే ప్రయాసపడుతున్నారు. We are all caught up in the lust of the world. మనమందరం కూడా ఈ లోకపు ఆశలతో బంధించబడి ఉన్నాం. When your children go from one place to another, ask them why you are going. Is it just for money? మీ పిల్లలు ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్తూ ఉంటే అప్పుడు అడగండి, ఎందుకు వెళ్తున్నావు అని, ఓన్లీ డబ్బుల కోసమేనా అని అడగండి.
Ask them, is there good churches there for all of you to worship God? ఒకవేళ నీవు వెళ్తున్న స్థలంలో మరి ఆరాధన చేసుకోవడానికి ఒక మంచి సంఘం ఉన్నదా అని అడగండి. What will be the future if we go before the wealth of this world and spoil our spiritual life? మనము ఈ లోకంలో ఉన్నటువంటి ధనము వెంబడి నడుస్తూ ఉండి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లయితే భవిష్యత్తు ఏమవుతుంది? Let us don't lust for the physical things like the Israelites. కాబట్టి ఇశ్రాయేలీయుల వలె మరి భౌతిక సంబంధమైనటువంటి వాటి పట్ల ఆసక్తి కలిగి ఉండవద్దు. And another sin mentioned here is the idolatry of the Israelites. మరొక పాపము వారి యొక్క పాపము చెప్పబడింది ఏంటంటే వారి యొక్క విగ్రహారాధన గురించి తెలియజేయబడింది. And this is a particular reference to Israelites making golden calf to worship God. మరి ఇది ఇశ్రాయేల్ ప్రజలు ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వారు ఒక బంగారపు ప్రతిమను దూడబొమ్మను చేసుకున్నారు. దాని గురించి ఇక్కడ చెప్పబడినారు. We read that exactly same as it is quoted in 1 Corinthians chapter 10. We can read this in Exodus chapter 32 verse 6. Exodus chapter 32 verse 6 says, "And they rose up early on the morrow and offered burnt offerings and brought peace offerings, and the people sat down to eat and to drink and rose up to pray." And if you read the first verse of that chapter, we can see the priests, they said unto him, "Up, make us gods, which shall go before us. And as for his Moses, the man that brought us up out of the land of Egypt, we don't know what is become of him." And then they make a golden calf. In verse 2, we see they asking people to give all the gold and the jewelry they have so that they can make the golden calf. ఈ కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఇదే మాట నిర్గమాకాండ 32వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే మనం చూస్తాం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చోండి ఆడుటకు లేచిరి. అలాగే మరి మోషే అహరోనులు ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో కూడా ఏమని ఉంటుందంటే, అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమార్తెల చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తీసుకురండి వారితో చెప్పగా ప్రజలందరూ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. ఈ విధంగా వారు కలిగినటువంటి బంగారం అంతా కూడా అహరోనుకి ఇచ్చారు. So there we can see they were not happy with the true worship of God and they are not willing to wait. వారు నిజంగా మరి నిజమైన ఆరాధన విషయాల్లో వారు సంతోషంగా లేరు. అప్పటి వరకు ఆగలేకపోతున్నారు వారు. They thought that, oh, what the way the God asked us to worship, bring the animals, sacrifice them, sing the psalms. All this sounds boring. It's not something glorious and majestic as they think in their eyes. మరి ఏంది ఆరాధన, బలులు అర్పించటము, పాటలు పాడటము ఏంది అని చెప్పేసి ఇది కాదు అట్లుగా కొత్తగా విధానంలో ఉండాలి అన్నట్లుగా వాళ్ళు ఆలోచన చేశారు. And some more they have to wait for the priests like Aaron and Moses to come and tell them how to worship, what to do, and if you don't follow exactly as it is, then some punishment. All this they thought, oh, it's all so difficult. కొన్నిసార్లు మరి వాళ్ళు యాజకుడి కొరకు ఆగాలి, యాజకుడు వచ్చేంత వరకు వెయిట్ చేయాలా. మోషే కానీ అహరోన్ కానీ వారు వచ్చి ఎలా ఆరాధన చేయాలో వాళ్ళు చెప్పాలా, వాళ్ళు చెప్పినట్టుగానే వీళ్ళు చేయాలా. అలా చేయకపోతే మళ్ళా దేవుడు శిక్షిస్తాడు. ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చలేదు. And we cannot bring all kinds of animals for sacrifice. We have to follow the rules that God gave. మరి ఏ జంతువుని బట్టి ఆ జంతువుని మరి బలి ఇవ్వడానికి తీసుకురావడానికి వీలు లేదు. దేవుడు చెప్పినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి, వాటి ప్రకారమే బలి అర్పించాలి. So not happy with true worship of God in the way God has commanded to worship. దేవుడు వారిని ఆజ్ఞాపించిన విధంగా మరి నిజమైనటువంటి ఆరాధన చేయడానికి వారికి ఇష్టం లేకుండా పోయింది. So they went on their own idea and they decided to make a golden calf. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తమ యొక్క సొంత ఆలోచన చొప్పున వాళ్ళు నడుచుకున్నారు. అందుకే వాళ్ళు ఒక బంగారపు ప్రతిమను లేదా దూడ ప్రతిమను చేసుకోవడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. And made it like an idol. దాన్ని ఒక విగ్రహం లాగా తయారు చేశారు. Ask the people to give. ప్రజలు ఇవ్వండి అని అడుగుతున్నారు. For true worship of God, we ask people to support the church, support the ministry. Nobody want to give. నిజమైనటువంటి ఆరాధనకి ఇదిగో సంఘానికి సపోర్ట్ చేయండి, సంఘానికి ఇవ్వండి అని అడిగితే ఎవరు ఇవ్వరు. Oh, want to make a golden idol? Oh, pastor,
No, I'm giving my ring, I'm giving my jewelry, you use it, and make an idol, make a golden idol. ఒక బంగారపు విగ్రహాన్ని తయారు చేయడానికి, ఆ దూడ ప్రతిమ చేయడానికి, అయ్యా పాస్టర్ గారు ఇదిగోండి మా దగ్గర బంగారం ఉంది, మా దగ్గర చైన్లు ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా తీసి సంతోషంగా వాళ్ళు ఇస్తున్నారు. Sometimes when I look at these cultic groups around us, కొన్నిసార్లు ఇలాంటి మోసపూరితమైనటువంటి గ్రూపులు మన చుట్టూ ఉన్న గ్రూపులు చూసినప్పుడు they are teaching all kinds of wrong things, nothing from the Bible. వారు అనేకమైనటువంటి అబద్ధాలు వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. అవి బైబిల్లో లేవు. They are always talking about their founder. Most of the time all these cultic groups are like that. ఈ యొక్క మోసం చేసే వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా వారి యొక్క ఫౌండర్ గురించే మాట్లాడుతూ ఉంటారు. Then the founder might have written some books and always teach that. ఆ ఫౌండర్ గారు కొన్ని పుస్తకాలు రాసి ఉంటాడు, ఆ పుస్తకాల నుంచి వాళ్ళు బోధిస్తారు. They don't preach the gospel, they don't read from the Bible or preach from the Bible. వారు సువార్త నుండి బోధించరు, వాక్యాన్ని చదివి వాక్యం నుండి బోధించరు. But look at the money they have. చూడండి మరి అలాంటి వాళ్ళ దగ్గర ఎంతంత డబ్బు ఉంటుందో చూడండి. Big churches. వారు పెద్ద పెద్ద సంఘాలు కడుతున్నారు. And the pastors are also very rich. వారి పాస్టర్లు కూడా చాలా ధనవంతులుగా ఉంటున్నారు. People are just blindly following. మరి ప్రజలు కూడా చాలా గుడ్డిగా వారిని వెంబడిస్తున్నారు. They have no problem. They will give gold, they will give land, they will give anything they have for all these cultic groups. ఇలాంటి అబద్ధ బాధలు చేసే వాళ్ళకి బంగారం ఇవ్వడానికి, పొలాలు ఇవ్వడానికి, స్థలాలు ఇవ్వడానికి, ఏది ఇవ్వడానికైనా వీళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. People like idol worship. ప్రజలు విగ్రహారాధన ఇష్టపడతారు. People like to go before the cultic groups of this world. ఈ లోకంలో ఉన్నటువంటి అబద్ధ బోధకులను వెంబడించడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. And people have no shame even in saying that, oh, I am part of this group, I support this group, I gave this and this to that group. ఇలాంటి గ్రూపులకి మేము ఇందులో పాలిభాగస్తులుగా ఉన్నాం, వీళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం, వీళ్ళకి మేము సహాయం చేస్తున్నాం అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. And then they may even boast, our church, we have a big idol, it is made of gold. మరి ఈ తెలుసా, మా చర్చిలో చూసినట్టయితే ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, అదంతా కూడా బంగారంతో తయారు చేయబడింది, మీకు తెలుసా అన్నట్లుగా చెప్తారు. The church, our building, it is painted, maybe polished with gold. మీకు తెలుసా మా సంఘం మరి ఆ యొక్క గోడలు కూడా బంగారంతో పోతపోయబడిన ఆ గోడలు ఉన్నాయి అని ఘనంగా చెప్పుకుంటారు. And lives of people are going. అలాగే మరి కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు, మా సంఘానికి చెప్తారు. And go there, inside it, what they do? మరి లోపలికి వెళ్ళి చూసి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? Dancing and playing. వాళ్ళు చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటుంటారు. This is what people like. ఇదే ప్రజలకు ఇష్టమైంది. That's why 1 Corinthians 10, in the verses that we read in this way. People sat down to eat and drink, and then they rose up to play. అదే మరి ఇక్కడ మనం చదివాము, జనులు తినటకు తాగుటకు కూర్చోండి, ఆడుటకు లేచిరి. It's like going to some bar, or some night club. ఇది ఎట్లాంటిది అంటే ఆ బార్లకి నైట్ క్లబ్లకి వెళ్ళడం లాంటిది అనమాట. How people conduct there? ఆ బార్లకి క్లబ్లకి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారో చూసారా? If they sit down, it is to eat and drink. వాళ్ళు కూర్చున్నారు అంటే అది తినడానికి తాగడానికి. If they stand up, it is to dance. వాళ్ళు లేచారు అంటే డాన్స్ చేయడానికి. And that's what Israelis did. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేస్తున్నారు. They were not happy with the true worship of God. వారిని దేవుడిని యథార్థంగా ఆరాధించడానికి వారు ఆ విషయంలో సంతోషంగా లేదు. They made a golden calf. వారు ఒక బంగారు ప్రతిమను చేసుకున్నారు. Lot of food, enjoyed the food there. అక్కడ మంచి భోజనాలతో ఉన్నాయి, భోజనాలతో వారు సంతృప్తి కలిగి ఉన్నారు. They were not happy with manna. God said eat manna. Now they have cucumber, fish, all kinds of food. Enjoy it. మరి దేవుడేమో వాళ్ళ మన్నా తినమని చెప్తున్నాడు, మన్నాతో వాళ్ళు సంతోషం లేదు. వాళ్ళు చక్కగా చేపలు, కేరళకాయలు, బీరకాయలు, సొరకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వండుకుంటారు. Their stomachs are full. Get up and dance. వాళ్ళు ఇప్పుడు అంతా కడుపు నిండిన తర్వాత ఇక లేచి డాన్స్ చేస్తున్నారు. It's interesting, in our translations it says they rose up to play. ఇక్కడ ఏమైనా ఉందంటే వారు ఆడుటకు లేచిరి అని ఉన్నది, like children playing. పిల్లలు ఆడుకున్నట్టుగా. And they call it then worship. దాన్నే వాళ్ళు ఆరాధన అన్నారు. In many churches today this is happened. నీకు తెలుసా, ఈరోజు అనేక సంఘాలు ఇలాగే జరుగుతున్నది. You enter the worship place, they have a lot of eating and drinking, then there is a lot of dancing. నువ్వు ఆరాధన స్థలంలోనికి వెళ్ళు, అక్కడ వారు తినడము తాగడము ఎక్కువ, లేచి ఆడటము ఇవే ఉంటున్నాయి. Pastors are also playing, members are also playing. పాస్టర్లు ఆడుతూ ఉన్నారు, అట్లాగే విశ్వాసులు కూడా, సభ్యులు కూడా ఆడుతూ ఉన్నారు. And simply members also walk around, move around, laugh, lie down, get up, sit down, get up.
all kinds of drama. మరి సభ్యులు కూడా వాళ్ళు కూడా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం కూర్చోవడం లేవడం అటు ఇటు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. People say, oh, I enjoy the worship. I went inside, I jumped, oh, I clapped my hands, I moved around. It was so nice, I was so blessed. వాళ్ళు ఏం చెప్తారంటే అబ్బా ఆరాధన చాలా బాగుందండి, ఇదిగో నేను బాగా జంప్ చేశాను, చప్పట్లు కొట్టాను, అటు కదిలాను ఇటు కదిలాను గంతులు వేసాను, చాలా బాగుంది అని చెప్తారు. It is about what you like to do. ఇదంతా ఏంటంటే నువ్వు అలా చేయడానికే నువ్వు ఇష్టపడుతున్నావు. People like to do what they do in the club, in the church. వారు ప్రజలు క్లబ్బుల్లో ఏం చేస్తారో అదే సంఘాల్లో కూడా చేయడానికి ఇష్టపడుతున్నారు. You don't go to nightclub, instead you go to church and do the same dancing and call the name of God. సంఘంలో నైట్ క్లబ్బులకు వెళ్ళడానికి బదులుగా సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో అలాగే చేస్తూ దాన్ని మరి దేవుని పేరు మీద చేస్తూ ఉన్నారు. It's all idol worship. ఇదంతా కూడా విగ్రహారాధన. It is same repetition of what Israelis did at that time is happening now in many churches. మరి ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు ఏమి చేశారో అదే ఈనాడు అనేక సంఘాల్లో కూడా జరుగుతూ ఉన్నది. Let us don't go before the worship of this world. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆరాధనలను వెంబడించవద్దు. Let us seek for true worship of God. కాబట్టి దేవుని మరి నిజమైన యథార్థమైనటువంటి ఆరాధన కొరకు చూడండి. You look at how the worship happened in the New Testament church. మరి నూతన నిబంధన సంఘంలో ఆరాధన ఏ విధంగా జరిగిందో చూడండి. Did apostles came there to eat and drink and to play in the church? మీరు ఎప్పుడైనా అపోస్తలులు తినడానికి తాగడానికి వచ్చి లేచి ఆడారా సంఘంలో? Did Jesus and apostles dance in the church? యేసు ప్రభు వారు అపోస్తలులు సంఘంలో ఎక్కడైనా వాళ్ళు డాన్స్ వేసారా? సంఘంలో ఆటలాడారా? Which pastor in the church danced? ఏ పాస్టర్ గారు మరి సంఘంలో డాన్స్ వేశాడు? When they say, oh, David danced in the Psalms, David danced, so let us all dance. వీళ్ళు ఏం చెప్తారంటే ఇదిగో డేవిడ్ డాన్స్ చేశాడు, దావీదు నాట్యం ఆడాడు కాబట్టి మనం కూడా లేచి నాట్యం ఆడదాం, డాన్స్ చేద్దాం అంటారు. They don't look at when David danced. మరి వాళ్ళకి నిజంగా డేవిడ్ ఎప్పుడు డాన్స్ చేశాడో నాట్యం ఆడాడో నిజంగా చూడరు. David danced in the temple, he will die, you know. దేవాలయంలో కనుక డాన్స్ చేస్తే అక్కడ చనిపోయేవాడు కదా. David was a king, he went for war, he got victory, he danced. ఆయన యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో జయం పొందాడు, ఆ ఆనందంలో నాట్యం ఆడాడు. Maybe you play in your school and you play cricket and you won, maybe you dance in the playground, it's okay. నీ స్కూల్లోనో లేకపోతే నీ క్రికెట్ గ్రౌండ్లోనో నువ్వు ఆట ఆడి గెలిచినప్పుడు నువ్వు గంతులు వేస్తే నాట్యం ఆడితే అది ఓకే. You have to look at the contest where they dance. అయితే ఆ సందర్భాన్ని మనం చూడాలి, ఎప్పుడు ఏ సమయంలో వారు డాన్స్ నాట్యం ఆడారని. In some places it's recorded that David danced with swords in his hand. మరి కొన్ని స్థలాల్లో మరి డేవిడ్ తన యొక్క చేతుల్లో కత్తులు పెట్టుకొని ఖడ్గాలు పెట్టుకొని దాంతో డాన్స్ చేశాడు, నాట్యం ఆడాడని ఉంటుంది. So next Sunday you all bring swords to church and dance like David. మరి వచ్చే ఆదివారం మనందరం కూడా ఖడ్గాలు తీసుకొని వచ్చి కత్తులు పట్టుకొని వచ్చి దావీదు వలె కత్తులు పట్టుకొని నాట్యం ఆడదామా వచ్చే సంఘంలో? We are not doing everything that David did. దావీదు చేసిన ప్రతి ఒక్కటి మనం చేయట్లేదు. You look at the New Testament, how the worship is done. నూతన నిబంధనలో ఆరాధన ఏ విధంగా జరిపించబడిందో అది చూడండి. Did Paul dance in the church? మరి పౌలు ఎప్పుడైనా సంఘంలో డాన్స్ చేశాడా? Worship should be done according to the scriptures, how it is commanded. It's not for us to play. It's not a place for us to invent our own ideas and bring our own idols and make it entertaining for us. కాబట్టి ఆరాధన అనేది మరి లేఖనానుసారంగానే జరగాలి కానీ మన ఆలోచన చొప్పున జరగకూడదు. అది మనలను సంతోషపెట్టేదిగా ఉండకూడదు. కానీ మనము లేఖనాల్లో చెప్పబడిన విధంగా ఆరాధించవలసిన వారమే ఉన్నాం. You know, Paul is writing this to Corinthians. కాబట్టి మరి మన అందరికీ తెలుసు పౌలు ఈ యొక్క మాటలను కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. There were a lot of idols there, Greek goddess and all kinds of goddess, even golden idols. మరి ఆయా సమాజంలో అక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. కొరింథీ సంఘంలో మరి బంగారపు విగ్రహాలు కూడా ఉన్నాయి. And they all like to dance around their golden idols. మా యొక్క బంగారు విగ్రహాల చుట్టూ తిరుగుతూ వారు నాట్యమాడుతూ ఉంటున్నారు. And Paul don't want that to come into the church. కాబట్టి పౌలు వారికి వార్నింగ్ ఇస్తున్నాడు, ఆ విధానాన్ని మీరు సంఘంలోకి తేవద్దు అని. Paul want the church to follow the true worship of God. పౌలు ఏమని తెలియజేస్తున్నాడంటే ఇదిగో నిజమైనటువంటి ఆరాధనను మీరు అనుసరించండి, దానిని వెంబడించండి అని వారికి హెచ్చరిస్తున్నారు. And that's why Paul says, don't be like the Israelites who made a golden calf and danced around it and played around it. కాబట్టి పౌలు మరి వారి ఇశ్రాయేలులే మీరు విగ్రహారాధికులై ఉండొద్దు, ఒక బంగారపు ప్రతి దూడలు చేసుకొని దాని చుట్టూ తిరిగి నాట్యం ఆడొద్దు అని మరి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. Let us be careful. Don't
go before the idol worship and the entertainment of this world. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు అట్లాగే లోకంలో ఉన్నటువంటి మరి విగ్రహారాధన వైపు మనం వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Sadly, many who claim to be Christians, they are following the worship pattern of this world. మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు వారు చెప్పుకునేవారు ఈ లోక సంబంధమైనటువంటి విధానాన్ని మరి వారు అనుసరిస్తూ ఉంటున్నారు సంఘాల్లో. What they look for is their own entertainment. Their flesh must be entertained, their hearts must be entertained, and then they are happy. వారు దేనికోసం చూస్తున్నారని అంటే వారు శరీర విషయాల్లోనూ వారి హృదయంలో సంతోషం కలగాలి, వారు సంతోషం కలిగించేదిగా ఉండాలి, అప్పుడే వారు సంతోషపడుతూ ఉన్నారు. And another thing the Apostle Paul is condemning here is adultery. మరొక విషయాన్ని పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నది ఏంటంటే వ్యభిచారం గురించి తెలియజేస్తాడు. So we already discussed two things. First, Paul is reminding them, don't be lustful like the Israelites. And then he reminded them, don't engage in idol worship like the Israelites. Now he is saying, keep yourselves pure. Don't follow the Israelites and engage in adulterous behavior. మరి పౌలు మొదటిగా ఆ భౌతిక సంబంధమైన విషయాల్లో ఆశించే విషయంలో ఆశపడవద్దు అని, ఇశ్రాయేలు వరే మీరు కూడా ఆశపడవద్దని ఆ విషయంలో హెచ్చరించాడు. రెండవదిగా వారి వలె మీరు విగ్రహారాధన చేయవద్దని దాని విషయంలో హెచ్చరించాడు. మూడవదిగా చూసినట్లయితే ఇప్పుడు మీరు వారి వలె వ్యభిచారంగా ఉండవద్దు, కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా కాపాడుకోండి అని హెచ్చరిస్తాడు. Verse 8 he says, neither let us commit fornication as some of them committed and fell in one day 320,000. 8వ వచనంలో మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఎందుము, వారు కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందునే 23,000 మంది కూలిరి అని చెప్తున్నాడు. We read about that in Numbers chapter 25. ఏ విషయాన్ని మనము సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో చూస్తాం. All these instances we can see it's quoted from the Old Testament. ఇక్కడ చెప్పబడినవి ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో నుంచే తెలియజేయబడ్డవి. In Numbers chapter 25 verse 1 it says, and Israel abode in Shittim, and the people began to commit whoredom with the daughters of Moab. 25వ అధ్యాయం మొదటి వచనము, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాంటితో వ్యభిచారము చేయసాగిరి. And then in verse 2 it says, and they called the people unto the sacrifices of their gods, and the people did eat and bow down to their gods. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. So they engage in adultery and then they engage in idolatry also. వారు వ్యభిచారం చేశారు, అలాగే వారు విగ్రహారాధన చేశారు. Oh, how terrible it is. And that's why here it is mentioned, God got very angry with them and God destroyed them. కాబట్టి ఇది చూడండి ఎంత భయంకరమైందో. మరి దేవుడు వారిని హెచ్చరించాడు, వారిని శిక్షించాడు కూడా. And we already heard from previous chapters in 1 Corinthians where many even who are part of the church, they were engaging in fornication. మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే సంఘంలో అనేక మంది కూడా మరి ఇట్లాగే మరి యొక్క వ్యభిచార కార్యకలాపాలలో ఉంటున్నట్లుగా మనం విన్నాం. Oh, the Lord's anger is awaiting us. ఓ ప్రియా దేవుని సంగమా, దేవుని యొక్క ఉగ్రత లేదా కోపము మనకు ఒక ఎదురు చూస్తున్నది. Don't follow the ways of this world, the entertainment of this world. ఇగో ఈ లోకంలో ఉన్నటువంటి మార్గముల వైపు, లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు నీవు వెంబడించవద్దు. You know, the world is using all these sexual images and all this for making money and to deceive youngsters. ఈ యొక్క లోకమంతా కూడా ఇదంతా కూడా ఈ లైంగికమైనటువంటి కార్యకలాపాలను ఇవన్నిటిని కూడా చూపించి వారు ఏం చేస్తున్నారంటే యవనస్తులను మోసం చేస్తున్నారు. And look at the ads of the movies or even the sports or even the films released all over India and in other parts of the world. They are marketing in such a way that people will be tempted to engage in sexual sins. మరి చూడండి, మనము అనేకమైనటువంటి యాడ్స్ చూసినప్పుడు కానీ, స్పోర్ట్స్ యాడ్స్ చూసినప్పుడు, సినిమాలు చూసినా వీటన్నిటి ద్వారా మరి వారు వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఇవన్నీ కూడా ఏమి తెలియజేస్తున్నాయి అంటే ఆ లైంగికమైనటువంటి పాపానికి ప్రేరేపించేవిగా ఉంటున్నవి. And many youths, they all watch these kind of movies without any sense of sin in their heart. మరి అనేక మంది వారు పాపం చేస్తున్నారు అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా, ఆలోచన లేకుండా వీటిని చూస్తూ ఉంటున్నారు. Of course, there are educational movies, documentaries, all that is good to watch.
historical movies is good to watch. I'm not saying there are not good movies. మరి కొన్ని మంచి మూవీస్ సినిమాలు చలనచిత్రాలు ఉన్నవి, డాక్యుమెంటరీకి సంబంధించినవి, చరిత్రకు సంబంధించినవి, అవి చూడవచ్చు, అవి చూడవద్దని నేను అంటలేదు. But what is promoted by the world now is different. It's all rubbish actually. అయితే ఈ లోకంలో వీటి ద్వారా ఎక్కువగా ప్రమోట్ చేయబడుతుంది ఏంటో అది చెత్త చెప్పాలంటే, దానివల్ల ఏం ఉపయోగం లేదు. And many of them promote all kinds of sexual behavior on the screen, and the youth also go and follow. మరి అనేక మంది ఎక్కువగా ఈ యొక్క లైంగిక కోరికలు ప్రేరేపించేవిగా మరి బూత్ బొమ్మలనే ప్రమోట్ చేస్తూ ఉంటున్నారు. యవనస్తులు వాటిని ఎక్కువగా చూస్తూ ఉంటున్నారు. Many who are part of the church, they engage in secret sins, they watch these kind of things and promote these kind of things. మరి అనేక మంది సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు కూడా రహస్యంగా వీటిని చూస్తూ వాటినే ప్రమోట్ చేస్తూ ఉంటున్నారు. Oh, how terrible it is. చూడండి ఇది ఎంత భయంకరమైనదో. We say we follow Christ. మనమేమో ఇదిగో మేము యేసుని వెంబడిస్తున్నాం అని చెప్తున్నాం. Then after coming to church, calling his name, we are part of the church, all this, we go before the ways of this world and engage in sexual sins, engage in fornication, engage in pornography, all the wicked things. మరి సంఘంలోకి వచ్చి సంఘంలో చక్కగా ఉండి ఆరాధనలు చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలోకి వెళ్ళిపోయి ఆ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క బూత్ బొమ్మలు చూసుకుంటూ ఆ యొక్క చెడ్డకాయని చూసుకుంటూ ఇలాంటి పాపంలో మునిగిపోతున్న వారంగా ఉంటున్నాం. Oh, repent of your sins. కాబట్టి మీ యొక్క పాపం నుంచి మీరు ఇప్పుడు పశ్చాత్తాపడండి. Here also we see the Lord was very angry with them. చూడండి ఇక్కడ దేవుడు కూడా వారి విషయంలో చాలా కోపంగా ఉగ్రత చూపించాడు. And in verse 9 we see, neither let us tempt Christ, as some of them also tempted and were destroyed of serpents. అట్లా 9వ వచనం చూసినట్లయితే మనము ప్రభువుని శోధింపగలిందము, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించారు అని. When we engage in these kind of sins, we are provoking our God. మనము ఇలాంటి వాటిల్లో నుంచి మనము ఇలాంటి పాపాల్లో మనం మునిగిపోయి ఉన్నప్పుడు, ఆ పాపంలో నడుస్తూ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి శోధిస్తున్నట్లే, దేవుణ్ణి రెచ్చగొడుతున్నట్లే. How ungrateful it is to forget the great redemption that the Lord has given and then follow after the things of this world. దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప విమోచనను మరిచిపోయి ఈ లోకపు ఆశలు వెంబడించడం అనేది ఎంత కృతజ్ఞత లేని విధానం. Sometimes God is so patient and we engage in sins, we don't get punished immediately. మరి దేవుడు మన పట్ల సహనం కలిగి ఉండి మనం పాపం చేస్తున్నప్పటికీ కూడా వెంటనే దేవుడు మనల్ని శిక్షించట్లేదు. Sometimes God delays his punishments and anger. దేవుడు కొన్నిసార్లు కొంత సమయము తన యొక్క ఉగ్రతనే కోపాన్ని ఆలస్యం చేస్తూ ఉంటాడు. But when God outpours his anger, it will be terrible. దేవుడు కనుక తన యొక్క ఉగ్రతను మన మీద కనుక కుమ్మరించినట్లయితే అది మనం తట్టుకోలేము, చాలా భయంకరమైనది. In Numbers 21 we read how God sent fiery serpents to destroy them. మరి సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో సర్పాలను పంపించి ఏ విధంగా వారిని నశింపజేశాడో చూస్తున్నాం. Let us turn to that portion, Numbers chapter 21 verses 6 to 9. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. And the Lord sent fiery serpents among the people, and they bit the people, and much people of Israel died. Therefore the people came to Moses and said, we have sinned, for we have spoken against the Lord and against thee. Pray unto the Lord that he take away the serpents from us. And Moses prayed for the people. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే ఎద్దుకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధముగా మాటలాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనమనిరి. So don't provoke the Lord, don't tempt God. He will punish you one day. There may be different ways of punishing. Here God chose to send serpents, and we already heard some who committed adultery, Lord chose to kill them all. కాబట్టి దేవుని శోధించవద్దు, ఆయనను రెచ్చగొట్టవద్దు. దేవుడు తన యొక్క కోపాన్ని మన మీద పంపిస్తాడు. అది రకరకాలుగా ఉండొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళ మధ్యకి తాపకరమైనటువంటి సర్పాలను పంపించి వాళ్ళని నశింపజేశాడు. Now you engage in sinful things of this world and you think that everything is good. I am flourishing, I am having more money, no problem is happening, and I am even helping the church by giving lot to church, and you will be thinking that nothing will happen.
నువ్వు అనుకోవచ్చు, మరి ఈ లోకంలో పాపంలో జీవిస్తూ చక్కగా నేను బాగున్నాను, నాకు మంచి ఉద్యోగం ఉంది, ధనం ఉంది, అన్నీ సమృద్ధిగా కలిగి ఉన్నాను, సంఘానికి కూడా నేను సహాయం చేస్తూ ఉన్నాను, కాబట్టి పర్వాలేదు అని నాకేం కాదులే అనుకోవచ్చు. But when God punishes us, it will be terrible. అయితే దేవుడు కనుక శిక్షించాడంటే అది చాలా భయంకరము. And the punishment of God, it comes to you and to even to your families, to your children. దేవుని యొక్క ఆ యొక్క పనిష్మెంట్ తీర్పు అనేది, కోపం అనేది నీకు, నీ మీదకి, నీ యొక్క బిడ్డల మీద కూడా వస్తుంది. Oh, how terrible it is to fall into the judgment hands of God. కాబట్టి దేవుని యొక్క న్యాయ తీర్పులో, దేవుని యొక్క ఆ తీర్పులో ఉండడము ఎంత ప్రమాదకరమో ఆలోచన చేసుకో. So the Lord is calling us to repent of all these sins and turn to Christ. కాబట్టి దేవుడు దేవుని యొక్క పాపముల నుండి మరి పశ్చాత్తాపడమని ఆయన పిలుస్తూ ఉన్నాడు. Lord is calling us, instead of provoking Christ by our sinful behavior, by lust, by adultery, by idolatry, let us turn to Christ. కాబట్టి ఇదిగో దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నీ యొక్క పాపముల ద్వారా ఇదిగో నీవు లోకంలో ఆశించకుండా, విగ్రహ ఆరాధనలో లేకుండా, మరి వ్యభిచారంలో లేకుండా, ఆయన్ని శోధించకుండా ఉండాలని ఆయన క్రీస్తు దగ్గరకు రమ్మని నేను పిలుస్తున్నాడు. We see some Israelites, they were so disappointed with the punishment that they were experiencing, and they went to Moses and said, "Oh, call upon the Lord, take away this punishment, we want to change." చూడండి, మరి కొంతమంది ఇశ్రాయేలీయులు దేవుని యొక్క తీర్పుని, ఆ యొక్క కోపాన్ని తట్టుకోలేక మోషే దగ్గరికి వచ్చి, అయ్యా నీకు దేవునికి వ్యతిరేకంగా మేము పాపం చేశాం, ఇదిగో ఈ సర్పాలని తీసేయమని మా కోసం ప్రార్థన చేయి అని అడుగుతున్నాడు. You may be committing terrible sins, and the Lord is rebuking us. And this is a time also to turn to Him. Confess your sins. Lord, I have sinned against you. I have engaged in sexual sins. I have engaged in idolatrous worship. I have engaged in lustful behavior. Lord, forgive me. ఇదిగో ఒకవేళ నీవు కూడా పాపంలో జీవిస్తూ ఉన్నావేమో, అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో నువ్వు పశ్చాత్తాపడమని వారి వల్లే, ఇదిగో ప్రభువా నేను ఇదిగో శరీరాన్ని ఆశలను బట్టి, ఇతర ఆధారాలను బట్టి, వ్యభిచారంలోనూ ఇదిగో శోధించి నిన్ను శోధించేవారుగా ఉంటున్నాను, ఇలాంటి పాపం చేస్తున్నాను, కాబట్టి నన్ను క్షమించమని పశ్చాత్తాపడాలి. If you acknowledge our sins and turn to Christ for forgiveness, looking to Him, He is definitely there to help us. నీ పాపాలను గుర్తిరిగి మరి క్రీస్తు వైపు తిరిగి క్షమించమని అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను క్షమించడానికి మరి సిద్ధ మనసు కలిగిన వాడు. They went to Moses and said, "We want to turn away from our ways." ఇదిగో వారు మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఈ మార్గాల్లో నుంచి మేము తొలుగుతాము, మా ఆలోచన మార్చుకుంటాము అని చెప్పారు. And Moses went to God, and the Lord said unto Moses, "You make a fiery serpent and set it upon a pole, and it shall come to pass that everyone that is bitten, when he looketh upon it, shall live." కాబట్టి మరి అప్పుడు మోషే మరి ఒక ఎత్తడి సర్పాన్ని తయారు చేసి, ఇదిగో మీరు ఆ సర్పము మిమ్మల్ని కలిసినప్పుడల్లా కూడా ఆ యొక్క ఎత్తడి సర్పం వైపు చూడమని చెప్పాడు, అలా చూసిన వాడు బ్రతుకుతాడు అని చెప్పాడు. So God made a way of escape for them. దేవుడు వారు ఆ యొక్క తాపకరమైనటువంటి సర్పముల యొక్క మరణం నుండి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. God said, "Put a brass serpent and ask the people to look upon it." Even those who were engaging in terrible sins, who were bitten by the serpent, He asked them to look to this brass serpent. ఇదిగో దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని పెట్టి దాని వైపు చూడండి, ఎంత పాపం చేసిన వారైనా, ఆ యొక్క పాముల చేత కరవబడిన వారైనప్పటికీ వారు ఆ ఇత్తడి సర్పం వైపు చూసి వారు రక్షించబడతారు. And God said, "Everybody who look to it will live by faith." You have to look. వారు ఎవరైతే దాని వైపు చూస్తారో విశ్వాసం ద్వారా ఆ సర్పం వైపు చూసినప్పుడు, ఇత్తడి సర్పం వైపు చూసిన వారు బ్రతుకుతారు అని చెప్పాడు. Oh, how merciful is our God. చూడు, మన దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు. People who were lived in terrible sins, people who tempted Christ, people who provoked Christ, oh, God is making a way for them to be saved. చూడ, ప్రజలు ఎవరైతే పాపంలో నివసిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని రెచ్చగొడుతూ ఉన్నారో, అలాంటి వారిని రక్షించడానికి ఆయన మార్గాన్ని సిద్ధపడారు. And it's very easy. అది చాలా సులభం. It's interesting, the word used is, you look to the pole and the raised brass serpent, that's all. నీవు చేయాల్సిన పని ఏంటంటే ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూడడమే. విశ్వాసం. Look by faith. విశ్వాసం ద్వారా చూడు. Look by having faith in the promise, Lord Jesus Christ, that He is able to forgive us of our sins.
కాబట్టి నీవు మన యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు, ఆయన మన పాపాలను క్షమించడానికి సామర్థ్యం కలిగిన వాడైన. This is the only way for us to be out of our sins. మన యొక్క పాపాల నుంచి మనం విడుదల పొందడానికి ఇది ఒక్కటే మనకున్నటువంటి పరిష్కార మార్గం. Let us go to Christ. కాబట్టి క్రీస్తు యొద్దకు వెళ్దాం. It was also a type of Christ's great work where Christ was raised on the pole. He was crucified on the cross for our salvation, and we all must look to Christ crucified for our salvation. ఇది క్రీస్తు ప్రభు వారు చేయబోతున్న పనికి సాదృశ్యంగా ఉన్నది. ఆయన కూడా ఆ యొక్క మేకలో ఆ యొక్క శిలువ పైన వేలాడదీయబడ్డాడు మన యొక్క పాపము నిమిత్తము. కాబట్టి విశ్వాసము ద్వారా ఆయన వైపు చూడు. Dear congregation or dear friend, you may be living in lust, you may be living in sexual sins, you may be engaging in idolatrous worship. Today is the day of salvation. Look to Christ, the Christ who was crucified on the cross for our salvation. Look to him by faith. He is ready to accept you. He is ready to forgive your sins and accept you as his child. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఒకవేళ నీవు ఏగో ఈ లోకము ఆశల వైపు లేదా విగ్రహారాధన వైపు వ్యభిచారం వైపు ఉంటూ ప్రభువుని శోధిస్తూ ఉన్నావేమో, అయితే నేడే రక్షణ దినము, ఇది అనుకూల సమయము. ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడు. విశ్వాసం ద్వారా ఆయన దగ్గర ఆయన నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. When we commit sin, we are tempting Christ, we are provoking Christ. మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి శోధిస్తున్నట్లే, ఆయనను రెచ్చగొడుతున్నట్టే చెప్పాలంటే. The only way we can be saved from the judgment and the punishment of God is to look to Christ in faith, because he is the one whom God himself sent to save us from our sins, and he took our punishment. He died on the cross. He became a cursed man on the cross for our salvation. He removed all our punishment, and he rose again on the third day for our victory, for our salvation. కాబట్టి మరి మన యొక్క పాపముల నుంచి మనం విడుదల పొందాలి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు మనం రావాలి. ఎందుకంటే దేవుడు ఆయనను మాత్రం పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. ఆయన మన యొక్క పాపాలు, మన యొక్క శాపాలను ఆ కలువరి శిలువలో ఆయన భరించాడు. ఆయన శిలువ మరణం ద్వారా మనలను మరి దేవుని యొక్క న్యాయ తీర్పు నుండి, ఆ యొక్క ఉగ్రత నుంచి విమోచించాడు, విడిపించాడు. Let us flee away from the sins of this world and let us flee to Christ for our salvation, because it is only in him that we have true redemption and true salvation. కాబట్టి ఈ లోక పాపాల నుంచి మనము తొలగిపోదాం. వాటి నుండి మనము దూరం చేయబడి ఇదిగో మరి ప్రభువైన యేసుక్రీస్తుని హత్తుకొని జీవించే వారంగా ఉందాం.